కానీ ఈయన మళ్ళొకసారి అల్లు అర్జున్ తప్పు చేశాడని ఇతనే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా కూడా ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పడానికి లేదు. అవును సార్. ఆరోపించొచ్చు తప్ప కోర్టులో కేసు ఉన్నప్పుడు కోర్టులో ప్రూవ్ అయితేనే ముఖ్యమంత్రి అనుకుంటే శిక్ష పడదు, ప్రధానమంత్రి అనుకున్నా శిక్ష పడదు. కోర్టు దోషిగా తేలితే దానికి సంబంధించిన శిక్ష అనేది ఉంటుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేసిన ఆరోపణలు కానీ మనం పరిగణించాలి. అవును సార్. కానీ ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో మొదటి నుంచి కూడా ఏమైందంటే కోర్టు తన పని తాను చేసుకునివ్వకుండా, చట్టం తన పని తాను చేసుకునివ్వకుండా పాలిటిక్స్ దీంట్లోకి ఎంటర్ అయ్యి పోలీసులు కూడా డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చేసి ఇతను తప్పు చేశాడని నిరూపించడానికి పోలీసులు కూడా ట్రై చేశారు. అల్లు అర్జున్ తప్పు చేశాడని అసెంబ్లీలోనే ఆయన ఒక సీఎం చెప్పడం కూడా విచిత్రంగా అందరికి అనిపించింది. సో దీని వెనక ఏదో కుట్ర ఉంది, దీని వెనక ఆయనకి అల్లు అర్జున్కి ఈయనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే అసలు ఇండస్ట్రీ మీదే ఆయన కోపం ఉంది అనేది కూడా అప్పుడు అందరూ చర్చించుకున్నారు. మళ్ళీ అంతే సడన్గా అది సద్దుమణిగిపోయింది. సో ఇప్పుడు ఈయన మళ్ళీ ఇక్కడ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అల్లు అర్జున్ డైరెక్ట్గా తప్పు చేయలేదని అడిగినప్పుడు విలేకరి, లేదు ఆయనకి 2 రోజులకు ముందే అక్కడికి రావడానికి పర్మిషన్ రద్దు చేశారు, అయినా కూడా వచ్చాడు, అట్లాగే వాళ్ళ సెక్యూరిటీ జనాల్ని తోశారు, ఆ తోపులాట్లో చనిపోయాడని చెప్పాడు. సో ఈ వెర్షన్ని ఎవరు ఎలా నమ్మాలి అనేది ఇప్పుడు మనకు అనేక ప్రశ్నలు దీని మీద ఆల్రెడీ వస్తున్నాయి. ప్రశ్నలు ఏంటంటే ఎవరికి నిరాకరించారు పర్మిషన్? అల్లు అర్జున్కి నిరాకరించారా, లేకపోతే థియేటర్కి నిరాకరించారా, థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పారా? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ తేలాల్సింది ఇక్కడ కోర్టులో. అవేవి తేలకుండా ఈయన ఎలా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కి పర్మిషన్ నిరాకరించారంటే అల్లు అర్జున్ రావడానికి పర్మిషన్ పెట్టుకున్నాడు, నిరాకరించారన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. నిజానికి అల్లు అర్జున్కి అవేం తెలియదు అనేది అల్లు అర్జున్ వెర్షన్. అల్లు అర్జున్ ఏమని చెప్తున్నాడు, నన్నెవరు పర్మిషన్ లేదా అనేది నాకెవరు చెప్పలేదు, పర్మిషన్ ఉందని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు థియేటర్ వాళ్ళు ఫస్ట్ పర్మిషన్కి అప్లై చేసుకున్నప్పుడు ఏసీపీ సంతకం చేసి ఇచ్చాడు, అక్నాలెడ్జ్ చేసి ఇచ్చారు. మళ్ళీ మేము పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాము, రావద్దని చెప్పండి అని చెప్పారని వీళ్ళు అంటున్నారు. ఇవన్నీ తేలాల్సింది. మరి ఫస్ట్ బెయిల్ అప్పుడు అవేవి పెట్టలేదు వీళ్ళు. సెకండ్ మరి ఈయనకి బెయిల్ రద్దు చేయండి, బెయిల్ ఇవ్వకండి అని చెప్పేటప్పుడు కూడా క్రిమినల్ కోర్టులో ఈ వాదనలు గట్టిగా వినిపించుంటే ఆయనకి అసలు బెయిల్ వచ్చేదే కాదు. మరి అదొకటి. రెండోది, ఆయనకి ఒకవేళ ఆయన పర్మిషన్ లేకుండా వచ్చాడు, వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎందుకు తిప్పి పంపలేదు పోలీసులు, థియేటర్లకు ఎందుకు అనుమతి ఇచ్చారు, అక్కడే తిప్పంపించేసి ఉండొచ్చు కదా అన్న డౌట్ కూడా వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి దీన్ని బయటికి చెప్తున్నాడు కాబట్టి దీని మీద చర్చ వస్తుంది. రేవంత్ రెడ్డి చర్చపోతే కోర్టులోనే తేలేది. ఎప్పుడైతే పబ్లిక్లో అల్లు అర్జున్ని దోషిగా నిరూపించాలని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పోలీసులు కావచ్చు ట్రై చేశారో అప్పుడు దానికి కౌంటర్ వాదనలు కూడా వస్తాయి. లేనప్పుడు ఇవన్నీ కూడా తేలాల్సింది ఎక్కడ కోర్టులో. కాకపోతే ఈ మధ్య ఏమైందంటే ప్రతిదీ కోర్టులో తేలకముందే మీడియా వాళ్ళనే, మీడియాలో కావచ్చు, పబ్లిక్లో పొలిటికల్ పార్టీలు కావచ్చు, ఎవరు దోషో చెప్పేసి శిక్షలు కూడా వాళ్ళకి వేసేయడం అనేది జరుగుతుంది. మనకి ప్రతి సంఘటనలో అదే జరుగుతుంది. అసలు అందుకనే చాలాసార్లు జడ్జిలు మొత్తుకుంటున్నారు, మీరు మీడియా ట్రయల్స్ కానీ పబ్లిక్ ట్రయల్స్ కానీ చేయొద్దండి, ఎందుకంటే దాని ప్రభావం జడ్జెస్ మీద కూడా పడుతుంది అనేది చెప్తున్నా కూడా ఇది ఆగట్లేదు, రోజు రోజు పెరుగుతుంది. దీనికి సాక్షాత్తు మీడియా చేస్తుందంటేనా ఒక అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వ్యూస్ కోసం ఏదో మీడియా చేస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలా చేయడం అనేది కొంత ఆడ్గా అనిపిస్తుంది. ఇక ఇంకొక ప్రశ్న ఏంటంటే అల్లు అర్జున్ బాల్కనీలో ఉన్నాడు, ఇది జరిగింది కింద అసలు సెక్యూరిటీ లేదని లాయర్ నిరంజన్ రెడ్డి బెయిల్ సందర్భంగా హైకోర్టులో నిరూపించాడు కూడా. ఎందుకంటే దాంట్లో రిమాండ్ రిపోర్ట్లోనే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఆ తొక్కిసలాట కింద జరిగినప్పుడు పైనుంచి పోలీసులు కిందకి వెళ్ళారని, కింద లేరని, పైన అల్లు అర్జున్ చూడడానికి పోలీసులు కూడా అక్కడికే వచ్చారనేది కూడా ఆయన నిరూపించాడు అక్కడ కోర్టులో. అందుకనే బెయిల్ రావడానికి ఇవన్నీ కారణం అక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే మరి కింద పోలీసులు వీళ్ళ తొక్కిసలాట అంటున్నారు, అది పోలీసులు ఎక్కడ ఆరోపించలా అనేది ఇప్పుడు అందరికి డౌట్లు వస్తుంది. అట్లాగే అరవింద్ని ఎందుకు అలో చేశారు? ఇప్పుడు అరవింద్ కొడుకు దోషి అని చెప్పి అరవింద్ని సీఎం కలవడం వెనక ఉద్దేశం ఏంటి? మామూలుగా అయితే కలవకూడదు కదా, సో ఎందుకు కలిశాడు? సో అట్లాగే మామూలుగా అయితే ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల రేవతి అనే ఆమె చనిపోయింది, వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉన్నాడు. సడన్గా
2 కోట్లు ఎట్లా ఇప్పించారు? కోర్టులో కేసు ఉంది. ఆయనకి బెయిల్ మీద బయట ఉన్నాడు. ఆ టైంలో డబ్బులు నువ్వెవరినైతే నీ మీద కంప్లెయింట్ ఇచ్చావో వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తారు వీళ్ళు? అవును సార్. దాన్ని ఎలా అలో చేశారు? ఉమ్. అంటే ఒక పక్కేమో దిల్ రాజు ఆధ్వర్యంలో ఒక ఒప్పందం మీద జరిగినట్టుగా అందరికీ అనిపిస్తుంది. రెండో వైపేమో మళ్ళీ అల్లు అర్జున్ దోష్ అని ఇంటర్నేషనల్ వేదిక మీద చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఉమ్. సో ఇది రేవంత్ రెడ్డి మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అదే కేసు ఆయన మీద డైరెక్ట్గా వీడియోలోనే దొరికాడు ఆయన డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి అవును ఓటుకు సార్. నెట్ కేసు. అప్పుడేమో అది కోర్టులో తేలాలి, ఉమ్. మీరెవరు చెప్పడానికి, ఉమ్. నేను నేరం చేయలేదు అంటాడు. మరి ఇదే అల్లు అర్జున్ అసలు అల్లు అర్జున్కి డైరెక్ట్గా సంబంధం లేదు. అల్లు అర్జున్ ఏంటంటే తన సినిమా చూడడానికి వెళ్ళాడు, దాంట్లో తొక్కిసలాట జరిగింది. దాంట్లో అతని పాత్ర ఏంటనేది కోర్టులో తేలుతుంది. మామూలుగా అయితే ఇదే సిమిలర్ కేసు షారుఖ్ ఖాన్ విషయంలో సుప్రీంకోర్టు ఒక హీరో కానీ స్టార్ కానీ వెళ్ళినప్పుడు క్రౌడ్ కంట్రోల్ అనేది పోలీసుల పని కానీ హీరో పని కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పి అతన్ని వదిలేసింది. ఇంకా దాంట్లో షారుఖ్ ఖాన్ టీషర్ట్లు అవన్నీ కూడా విసిరేస్తాడు, అంటే ప్రోయాక్టివ్గా ఉన్నాడు. ఈ దీంట్లో అది కూడా లేదు, తను వచ్చి సినిమా చూసి వెళ్ళిపోయాడు. అవును సార్. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే థియేటర్ యాజమాన్యం లోపం కానీ లేకపోతే పోలీసుల లోపం కానీ కనిపిస్తుంది. సో వీళ్ళు పోలీసులు నిజంగా థియేటర్ యాజమాన్యానికి చెప్పారా లేదా, చెప్పితే కూడా వీళ్ళు అల్లు అర్జున్కి చెప్పలేదా, ఇవన్నీ కోర్టులో తేలాల్సి ఉంది. కానీ కోర్టులో తేలకుండా మళ్ళీ మళ్ళీ ఇంటర్నేషనల్ వేదిక నేషనల్ మీడియాతో కూడా మళ్ళీ చెప్పడం వెనుక సో రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి, మళ్ళీ ఏమన్నా అల్లు అర్జున్ని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడా అన్నది వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే చట్టము కానీ లేకపోతే న్యాయం కానీ ఫెయిర్ అండ్ ఫ్రీ లా అంటారు. అంటే అందరికీ ఫెయిర్గా జరగాలి, ఫ్రీగా ఉండాలి అనేది. కానీ అది ఒక్కోసారి బూత్ మాటలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆచరణలో ఎప్పుడో జరగదు. ఆచరణలో డబ్బు, పలుకుబడి, అధికారం వీళ్ళ ఉన్న వాళ్ళకి న్యాయం ఒక రకంగా పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. పేదలకి అధికారం లేని వాళ్ళకి లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి వేరే రకంగా కనిపిస్తుంటుంది. సో ఆ రకంగా ఇక్కడ అందరికీ అర్థమైంది ఈ విషయం. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు తమకు అనుకూలంగా ప్రతిదాన్ని మలుచుకోవడానికి కోర్టుల్ని కూడా పనిచేయకుండా వీళ్ళే న్యాయం చెప్పేసేయడం, వీళ్ళే తీర్పు చెప్పేసేయడం జరుగుతుంది. ఈ కేసులో కూడా అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీర్పు చెప్తున్నాడు అల్లు అర్జున్ తప్పు చేశాడు. సో అల్లు అర్జున్ తప్పు చేశాడు లేదనేది కోర్టు ప్రూవ్ చేయాలి. అంతవరకు తప్పు చేశాడని మనం చెప్పలేం, చేయలేదని కూడా మనం అనేది ఇప్పుడు అందరికి డౌట్లు వస్తుంది. అట్లాగే అరవింద్ని ఎందుకు అలో చేశారు? ఇప్పుడు అరవింద్ కొడుకు దోష్ అని చెప్పి అరవింద్ని సీఎం కలవడం వెనక ఉద్దేశం ఏంటి? మామూలుగా అయితే కలవకూడదు కదా. సో ఎందుకు కలిశాడు? సో అట్లాగే మామూలుగా అయితే ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల రేవతి అనే ఆమె చనిపోయింది, వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉన్నాడు.